యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఎక్కడ చూసినా ఒకటే న్యూస్, బర్డ్ ఫ్లూ బర్డ్ ఫ్లూ బర్డ్ ఫ్లూ. తెలుగు స్టేట్స్ లో బర్డ్ ఫ్లూ టెర్రర్, భయపెడుతున్న బర్డ్ ఫ్లూ. చికెన్ తింటే ఏమవుతుంది? చికెన్ తినొచ్చా? మనిషికి బర్డ్ ఫ్లూ సోకితే ఏమవుతుంది? ఉడికించి తింటే బర్డ్ ఫ్లూ రాదా? కోడికి రోగం తిన్నారా ఇక అంతే. తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కలకలం. అసలు బర్డ్ ఫ్లూ అంటే నిజంగా అంత డేంజరా? బర్డ్ ఫ్లూ వస్తే నిజంగా మనుషులు చనిపోతారా? లేదంటే బర్డ్ ఫ్లూ వల్ల మనకి చాలా ఎక్కువ డ్యామేజ్ అనేది జరుగుతుందా లేదా? బర్డ్ ఫ్లూ మనుషుల నుంచి మనుషులకు వస్తుందా? బర్డ్ ఫ్లూ ఎగ్స్ నుంచి వస్తుందా, చికెన్ నుంచి వస్తుందా? బర్డ్ ఫ్లూ చికెన్ ఎగ్స్ తినని వాళ్ళకి కూడా వచ్చే అవకాశం ఉందా? అసలు బర్డ్ ఫ్లూ వస్తే సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? బర్డ్ ఫ్లూ వస్తే ఏం చేయాలి? అలాగే బర్డ్ ఫ్లూ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? సో ఈ విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మీరు గనక నా ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే, నా పేరు మాధవ్, ఫంక్షనల్ అండ్ ఇంటిగ్రేటివ్ న్యూట్రిషన్ కోచ్ ఫ్రమ్ కెనడా. సో ఈ ఛానల్లో ఏంటంటే హెల్త్, ఫిట్నెస్ అండ్ న్యూట్రిషన్ రిలేటెడ్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ ఉంటాను. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో టు ద వీడియో. బర్డ్ ఫ్లూకి సైంటిఫిక్ నేమ్ ఏంటంటే ఏవియన్ ఇన్ఫ్లుయెంజా. సో ఈ బర్డ్ ఫ్లూలో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రెయిన్స్ ఉంటాయి అనమాట. సో ఇప్పటి వరకు మనం చూసిన ఎక్కువ స్ట్రెయిన్స్ ఏంటంటే ఒకటి H5N1, ఇంకొకటి H7N9. సో ఈ వచ్చే స్ట్రెయిన్స్ ని బట్టి కూడా మన సిమ్టమ్స్ అనేవి మారిపోతూ ఉంటాయి. సో ఈ బర్డ్ ఫ్లూ అనేది ఒకసారి పౌల్ట్రీలో ఒక 2-3 కోళ్ళకి వచ్చిందంటే ఆటోమేటిక్ గా మిగతా కోళ్ళకి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. ఈ బర్డ్ ఫ్లూ అనేది కరెక్ట్ గా చెప్పాలంటే బర్డ్స్ కి ఎక్కువ డేంజర్ మనుషులతో పోల్చుకుంటే. ఎందుకంటే ఒక బర్డ్ కి వచ్చిందంటే అది ఈజీగా అన్ని బర్డ్స్ కి వచ్చేస్తుంది, చాలా మట్టుకు చనిపోతూ ఉంటాయి కూడా. మరి మనుషులకి అంత డేంజర్ కానప్పుడు ఎందుకు ఇంత హై అలర్ట్ ప్రకటిస్తున్నారంటే, ఈ బర్డ్ ఫ్లూ అనేది ఏంటంటే ఓన్లీ కోల్డ్కి వచ్చే జబ్బు కాదు, వేరే యానిమల్స్ కూడా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. అంటే లైక్ ఇప్పుడు ఒకవేళ బర్డ్స్కి వచ్చింది అనుకోండి, దాని నుంచి డాగ్స్కి రావచ్చు, క్యాట్స్కి రావచ్చు, అలాగే ఆవులకి, గేదెలకు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా ఎప్పుడైతే మనకి అన్ని జంతువులకు వస్తుందో మనకి ఫుడ్ అనేది కంటామినేట్ అయిపోతుంది. అంటే లైక్ మిల్క్ లో కూడా మనకి ఈ వైరస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అయిపోతాయి అనమాట. సో అప్పుడు మనం మిల్క్ కన్జ్యూమ్ చేయడానికి కూడా అవ్వదు. అందుకనే దీన్ని ఏంటంటే మనం ప్రతి రాష్ట్రంలోని ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి కోళ్ళు అవి వెళ్లకుండా ఉండడం కోసం అని చెప్పేసి వీళ్ళు అక్కడ స్టాప్ చేస్తూ ఉంటారు. అంతేకాని ఈ వైరస్ వల్ల మొత్తం ప్రపంచం అంతా ఏదో అయిపోతుందని చెప్పేసి హడావిడి చేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. కాకపోతే యూట్యూబ్ లో న్యూస్ ఛానల్ వాళ్ళకి ఒక మంచి న్యూస్ అనేది దొరికింది కాబట్టి భయపెట్టడం కోసం చాలా రకరకాల టైటిల్స్ పెట్టి స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. సో ఈ బర్డ్ ఫ్లూ అనేది ఎలా వస్తుంది అంటే, మనం ఒకవేళ బర్డ్ ఫ్లూ ఉన్న బర్డ్స్ ని కనుక పట్టుకున్నట్లయితే, అంటే లైక్ కోల్డ్ అని కానీ ఏదైనా బర్డ్ అయినా సరే, లేదా ఏదైనా యానిమల్ అయినా సరే, లేదంటే ఆ వైరస్ ఉన్న వెజిటబుల్స్ ని పట్టుకున్నా, ఎగ్స్ ని పట్టుకున్నా సరే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓన్లీ కోల్డ్ పట్టుకున్నా లేదంటే ఎగ్ ని పట్టుకున్నా కాదు. అంటే ఇప్పుడు ఒక దగ్గర ఒక షాప్ లోని కోల్డ్ అమ్ముతున్నారు, లేదంటే గుడ్లు అమ్ముతున్నారు, ఆ పక్కన వెజిటబుల్స్ అమ్ముతున్నారు అనుకుందాం. ఎవరైనా ఈ కోల్డ్ ని పట్టుకొని మళ్ళీ వచ్చి ఆ వెజిటబుల్స్ ని పట్టుకుంటే ఆ కూరగాయలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ఈ వైరస్ అనేది అంటుకుంటుంది. ఒకవేళ మనం వాటిని కూడా మనం ఇంటికి తీసుకెళ్లి సరిగా చేతులు అవి వాష్ చేసుకోకుండా వండుకున్నాం అనుకోండి, అంటే చేతులు అవి వాష్ చేసుకున్న తర్వాత మొహం మీద టచ్ చేయడం ఇలాంటివి చేసినప్పుడు ఆ వైరస్ మనకి వెళ్ళిపోతుంది. సో అలా కూడా వైరస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో అలా కాకుండా మనం ఒకవేళ ప్రాపర్ గా కుక్ చేసుకున్నాం అనుకోండి, అంటే లైక్ మీరు చికెన్ తీసుకెళ్ళినా, ఎగ్స్ తీసుకెళ్ళినా, వాటిని కనుక ప్రాపర్ గా కుక్ చేస్తే ఈ వైరస్ వచ్చే ఛాన్సెస్ అయితే 0. ఎందుకంటే అబౌవ్ 70 degrees తర్వాత ఈ వైరస్ అనేది బ్రతకలేదు, చనిపోతుంది. సో మన ఇండియన్ ఫుడ్ లో ఏంటంటే మోస్ట్లీ మనం బాగా కుక్ చేసుకుంటాం, దానికి తోడు పసుపని, మసాలాలని ఇవన్నీ వేస్తాం కాబట్టి ఆ వైరస్ కి అందులో ఉండే ఈ మసాలాలు, ఈ వేడి, ఇవన్నిటి వల్ల మాక్సిమం చనిపోతుంది అనమాట. సో దానికోసం మనం ఎక్కువగా భయపడాల్సిన అవసరం ఉండదు. ఎక్కువగా ఫారిన్ కంట్రీస్ లో ఎందుకు భయపడతారంటే, వాళ్ళు ఎక్కువగా ఈ చికెన్ కుక్ చేసుకునే కన్నా గ్రిల్ చేసుకోవడం ఇలాంటివి చేస్తారు. అలా చేస్తున్నప్పుడు ఏంటంటే ఆ పీస్ ఏదైతే ఉంటుందో, చికెన్ పీస్ ఇంటర్నల్ టెంపరేచర్ మనకి ఏంటంటే 70 degrees దాటదు. అలా దాటనప్పుడు వాళ్ళకి ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని వాళ్ళు ఎక్కువగా భయపడతారు. మన ఇండియాలోని మనం అంత ఎక్కువగా భయపడాల్సిన అవసరం అయితే లేదు. అలాగే ఎగ్స్ విషయానికి వస్తే, మనం ఎగ్స్ కూడా బాగా కుక్ చేసుకుని తింటాం మోస్ట్లీ. కాకపోతే వేరే కంట్రీస్ లో ఏంటంటే వాళ్ళు హాఫ్ బాయిల్డ్ వేసుకొని తింటూ ఉంటారు. లైక్ బర్గర్ లో కూడా హాఫ్ బాయిల్డ్ వేసుకోవడం, బ్రేక్ఫాస్ట్ లో కూడా ఇక్కడ మాకు హాఫ్ బాయిల్డ్ సర్వ్ చేస్తూ ఉంటారు. అది కాకుండా ఏంటంటే చాలా మంది కొందరు పచ్చిగుడ్లు తినే అవకాశం కూడా ఉంటుంది ఎక్కువగా. మన సైడ్ అయితే అది చాలా తక్కువ ఉంటుంది. మోస్ట్లీ మనం అయితే గుడ్లు కూర వండుకుంటాం, లేదంటే ఎగ్ బుజ్జి చేసుకుంటూ ఉంటాం, లేదంటే ఆమ్లెట్ వేసుకుంటూ ఉంటాం. కానీ ఈ టైంలో ఏంటంటే మనం మోస్ట్లీ అవాయిడ్ చేయాల్సింది ఏంటంటే, ఒకవేళ ఎగ్స్ తినాలనుకుంటే బాయిల్డ్ ఎగ్స్ అనేవి బెస్ట్. ఎందుకంటే మనం ఎగ్ బ్రేక్ చేసి ఆమ్లెట్ వేసుకునే కన్నా మనం షెల్ బ్రేక్ చేసి తీసిన తర్వాత ఆ ఎగ్ లోపలికి మనకి వెళ్ళే ఛాన్సెస్ ఉండవు. ఎందుకంటే మనం షెల్ బ్రేక్ చేయకముందే మనం ఫుల్ గా బాయిల్ చేస్తాం కాబట్టి ఆ వైరస్ మొత్తం చనిపోతుంది. హ్యాపీగా ఎగ్స్ ని తినొచ్చు. ఇంకా చెప్పాలంటే మనం ఎగ్స్ ని బాయిల్ చేసిన తర్వాత కూడా మళ్ళీ కూరలో వేసి మళ్ళీ కుక్ చేస్తూ ఉంటాం, అది ఇంకా మంచిది చెప్పాలంటే. కాకపోతే ప్రోటీన్ అనేది కొంచెం హార్డ్ అవుతుంది డైజెస్ట్ చేసుకోవడానికి, బట్ ఇట్ ఈస్ ఓకే. మరి ఈ వైరస్ వల్ల ఎవరికి డేంజర్ ఎక్కువగా ఉందంటే, కరెక్ట్ గా చెప్పాలంటే ఈ వైరస్ వల్ల ఎవరికి డేంజర్ ఎక్కువ ఉంటుందంటే, కామన్ పీపుల్ కి మోస్ట్లీ డేంజరస్ అనేది ఏమి జరగదండి. ఎవరైతే ఈ ఎగ్స్ ని పట్టుకుంటారో, చికెన్స్ ని పట్టుకుంటారో, అంటే లైక్ పౌల్ట్రీలో పనిచేసే వాళ్ళు కానీ, షాప్ లో అమ్మే వాళ్ళకి కానీ, వెటర్నరీ డాక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఫస్ట్
రిస్క్ ఉంటుంది తప్ప కామన్ పీపుల్కి అయితే మోస్ట్లీ రిస్క్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో వరీ అవ్వాల్సిన పని అయితే లేదు. సో ప్రాపర్గా కుక్ చేసుకొని హైజీనిక్గా ఉండి ఒకవేళ మనం చికెన్ తెచ్చుకున్నా, లేదంటే ఎగ్స్ తెచ్చుకున్నా, లేదంటే వేరే వెజిటబుల్స్ తెచ్చుకున్నా సరే ఈ టైంలో ఏంటంటే ఏదైనా సరే ప్రాపర్గా వాష్ చేసుకొని కుక్ చేసుకొని తినాలి. రా వెజిటబుల్స్ అవి తినకుండా ఉండడం బెస్ట్ అనమాట ఈ టైంలో. ఎందుకంటే వాటి నుంచి వీటికి ఈజీగా అంటే మార్కెట్ అంటే మోస్ట్లీ అది పట్టుకుని ఇది పట్టుకునే వాళ్ళు ఉంటారు, ఇది పట్టుకుని అది పట్టుకునే వాళ్ళు ఉంటారు. సో అన్నీ మిక్స్ అవుతూ ఉంటాయి కాబట్టి ఈ టైంలో మీరు రా వెజిటబుల్స్, నార్మల్గా రా వెజిటబుల్స్ నేను ఎప్పుడు సజెస్ట్ చేయను, మోస్ట్లీ కుక్ చేసుకునే తినమంటాను, లేదంటే అట్లీస్ట్ స్టీమ్ అయినా చేసుకోమని చెప్తూ ఉంటాను. బట్ ఈ టైంలో అయితే ఇంకా మనం జాగ్రత్తగా ఉండాలి, ఏది కూడా రాగా తీసుకోకుండా ఉండాలి. అలాగే బయటకు వెళ్ళి వచ్చినప్పుడు కానీ లేదంటే ఇలాగా మనం గ్రాసరీస్ తెచ్చుకున్నప్పుడు కూడా నీట్గా హ్యాండ్ వాష్ అది చేసుకుంటే బెస్ట్ అనమాట. ఒకవేళ మనం ఇన్ని ప్రికాషన్స్ తీసుకున్నా సరే ఆ బర్డ్ ఫ్లూ వచ్చిందంటే మనుషులకైతే ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయంటే ఫస్ట్ ఏంటంటే షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్, అంటే లైక్ బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది, లైక్ కొంచెం ఆస్తమా వచ్చినట్టుగా ఫీల్ అవ్వడం కానీ, లేదంటే ఐస్ పింక్ కలర్ లో మారిపోయి రెడ్ ఐస్ అంటారు కదా అలా పింక్ కలర్ లో మారిపోవడం కానీ, అలాగే సోర్ థ్రోట్ అంటే లైక్ గొంతు దగ్గర నొప్పి రావడం అలాంటిది జరుగుతుంది, ఫీవర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, అలాగే దగ్గు వస్తుంది, అలాగే రన్నింగ్ నోస్ ముక్కు కారడం జరుగుతుంది, లేదంటే నాషియా అండ్ వామిటింగ్ అంటే లైక్ కొంచెం కడుపులో తిప్పుతున్నట్టుగా కానీ వామిటింగ్ సెన్సేషన్ రావడం, లేదంటే ఫెటిక్ గా ఫీల్ అవడం అంటే లైక్ బాగా నీరసంగా అనిపించడం, మజిల్ పెయిన్స్ రావడం, ఇవన్నీ జరిగే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. అప్పుడప్పుడు డయేరియా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఎక్స్ట్రీమ్ కేసెస్ లో ఏంటంటే బ్రెయిన్ స్వెల్లింగ్ అనేది జరుగుతుంది, కానీ ఇప్పటి వరకు అలాంటి కేసు అనేది ఎక్కడ చూడలేదు. ఒకవేళ ఈ టైంలో ఇలాగా ఈ సిమ్టమ్స్ తో ఉన్నట్లయితే మీరు వెళ్ళి డాక్టర్ దగ్గర చెక్ చేయించుకోవచ్చు, ఒకవేళ మీకు ఏమైనా బర్డ్ ఫ్లూ ఉందా లేదా అన్నది. ఒకవేళ బర్డ్ ఫ్లూ ఉంటే యాంటీవైరల్ మెడికేషన్స్ ఉంటాయి, అవి యూజ్ చేసుకుంటే వెంటనే తగ్గిపోతుంది. ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ వైరస్ అనేది ఒకరి నుంచి ఒకరికి రాదు, అంటే లైక్ మనుషుల నుంచి మనుషులకి స్ప్రెడ్ అవ్వడం అనేది చాలా రేర్ కేసెస్ అనమాట. సో మనం అంతలా భయపడిపోవాల్సిన అవసరం అయితే లేదు. కాకపోతే ఈ కోల్డ్ని చంపేయడం కానీ ఇలాగా ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వెళ్ళనివ్వకపోవడం ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే ఈ వైరస్ ఏదైతే ఉందో ఇంకొక ఫుడ్స్కే ఎఫెక్ట్ చేయకుండా, లైక్ మిల్క్కి రాకుండా ఉండడం కోసం, ఆవులకి గేదెలకి కూడా రాకుండా ఉండడం కోసం, ప్లస్ ఇలా వెజిటబుల్స్ మీదకి వాటి మీదకి మొత్తం కంటామినేషన్ అనేది ఎక్కువైపోతుంది కాబట్టి దానికోసం అవాయిడ్ చేస్తున్నారు తప్ప ఏదో ఈ చికెన్ ఎగ్ తినేసినంత మాత్రం చనిపోతారని కాదు. సో ఇప్పుడు మీరు న్యూస్ చూసి ఎక్కువగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ బర్డ్ ఫ్లూ అనేది చాలా చిన్నది వేరే ఇష్యూస్తో పోల్చుకుంటే. ఇప్పటి వరకు బర్డ్ ఫ్లూ వచ్చి ప్రపంచం మొత్తం మీద 2003 నుంచి ఇప్పటి వరకు 890 మంది మాత్రమే చనిపోయారు. ఇండియాలో అయితే లెస్ దాన్ 5 people అనమాట. సో అది కూడా ఏంటంటే ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో వాళ్ళకి ఆల్రెడీ ఒంట్లో బాగాలేకపోతే వాళ్ళు మాత్రం చనిపోయారు తప్ప అంత రిస్క్ అయితే ఎక్కడ చూడలేదు ఇప్పుడు వరకు. జనరల్గా హెల్తీగా ఉండి నార్మల్గా ఉండే అంటే లైక్ అట్లీస్ట్ మినిమం ఇమ్యూనిటీ పవర్ ఉన్న వాళ్ళకైతే ఏం కాదు ఈ వైరస్ వల్ల. మీరు అంతగా వర్రీ అవ్వాలనుకుంటే వర్రీ అవ్వాల్సింది ఏంటంటే ప్రతి 40 సెకండ్లకి 30 సెకండ్లకి ఒక మనిషి హార్ట్ అటాక్ తో చనిపోతున్నాడు ప్రపంచం మొత్తం మీద. అదే ఇండియాలోనైతే ప్రతి 2 నుంచి 3 నిమిషాలకి ఒక మనిషి హార్ట్ అటాక్ తో చనిపోతున్నారు. సో దాని గురించి మనం ఆలోచించాలి తప్ప ఇలాగ చిన్న చిన్న వాటి గురించి లైక్ బర్డ్ ఫ్లూ వచ్చిందని చెప్పేసి ఓవర్ గా రియాక్ట్ అయిపోవాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ మీరు మీ హార్ట్ హెల్త్ ఎలా ఉంది అని తెలుసుకోవాలనుకుంటే నేను ఒక వీడియో చేశాను కంప్లీట్లీ హార్ట్ హెల్త్ మార్కర్స్ మీద, ఎలాంటి మార్కర్స్ చెక్ చేసుకోవాలని చెప్పి. చాలా మంది ఏంటంటే LDL HDL ఈ 2 చెక్ చేసుకొని బాగానే ఉందని అనుకుంటూ ఉంటారు, కానీ అది కాదు. మనం ఇన్ డెప్త్ గా వెళ్ళినట్లయితే మనం ఈ హార్ట్ అటాక్స్ ని ప్రివెంట్ చేయొచ్చు ముందుగా తెలుసుకున్నట్లయితే. అంటే లైక్ మనం ఒక 10 years ముందే మనం తెలుసుకోవచ్చు అనమాట మనకు హార్ట్ అటాక్ వస్తుందా లేదా అని చెప్పేసి. సో అలా తెలుసుకున్నప్పుడు ఏంటంటే మనం ప్రివెంట్ చేసుకోవడానికి మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలన్నది తెలుస్తుంది. ఒకవేళ మీరు కనుక ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో వెళ్ళి చూడండి, మీకు బాగా ఉపయోగపడుతుంది. అలాగే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఎక్కువగా భయపడుతున్నా లేదంటే ఈ చికెన్ ఎగ్స్ అంటే చాలా ఇష్టం ఉండి తినలేకపోతున్నాం అని బాధపడుతున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, సో వాళ్ళకి కొంచెం రిలీఫ్ గా ఉంటుంది. సో అదండి ఈ రోజు వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం రేపు.